దేవుని మందిరంలో తప్పనిసరిగా ఆరాధన ఉండాలి, ఆరాధన జరగాలి. అందుకే ప్రతి ఆదివారం మనం ఆరాధనలో కూడుకుంటున్నాం. ప్రతి ఆదివారం ఎందుకు కూడుకుంటున్నామంటే దేవుడు మన కొరకై చేసిన కార్యములను బట్టి ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఆరాధన మన మందిరంలో ఉండాలి, మనలో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. మనం ఎక్కడైనా ఈ ఆరాధన చేసే అనుభవం మనకు ఉండాలి. కనుక ఆరాధన చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించటమే ఆరాధన. దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించడమే ఆరాధన. ఒకవేళ ఆరాధన చేయలేదనుకోండి, ఆయన కృతజ్ఞత చెల్లించిన వాళ్ళం అయిపోతాం మనం. అందువల్ల తప్పనిసరిగా ఆరాధించాలి, తప్పక కూడుకోవాలి. హెబ్రీ 10:24 వ్రాయబడింది, తప్పక కూడుకోవాలి. ఇక్కడ కూడా చూడండి ఏమని చెప్తున్నారంట, తప్పక కూడుకొనుసు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. తప్పక కూడుకోవాలి. ఆరాధన అనగా, ప్రార్థనలు అనగా, దేవుని మందిరంలో ఏదైనా జరిగితే తప్పక కూడుకోవాలి.